పెద్దదోర్నల్ల పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆదేశాల వరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోర్నాల మేజర్ పంచాయతీ నుండి స్థానిక నటరాజు కూడలి వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఏంటిది దీంట్లో పెట్టండి ఫస్ట్. అలాగే ప్రతి చోట్ల మరి జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ముందుగా ఉండేది ఏంటంటే చెట్లు. ఈ చెట్లని ఉన్న వాటిని నాటడం కంటే ఉన్న వాటిని పెంచకుండా చేయటమే మంచిది. నుంచి నటరాజ్ సెంటర్ వరకు కూడా సైకిల్ ర్యాలీలో భాగంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శుద్ధమైన గాలి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞలో తమ చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ నేను పలికిన విధంగా పలికి ప్రతిజ్ఞను చేద్దాం అందరం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను మేము సహకరిస్తున్నాము. అలాగే ప్రతి చోట్ల మరి జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ముందుగా ఉండేది ఏంటంటే చెట్లు. ఈ చెట్లని ఉన్న వాటిని నాటడం కంటే ఉన్న వాటిని పెంచకుండా చేయటమే మంచిది. నుంచి నటరాజ్ సెంటర్ వరకు కూడా సైకిల్ ర్యాలీలో భాగంగా అందరం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ శుద్ధమైన గాలి ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞలో తమ చేతిని ముందుకు చాచి ప్రతిజ్ఞలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ నేను పలికిన విధంగా పలికి ప్రతిజ్ఞను చేద్దాం అందరం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛ కార్యక్రమాల కొరకు